డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కాకినాడ పట్టణంలో పీసీ ఆస్పిరెంట్స్ ఎర్రని ఎండలు లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎర్రటి ఎండలో గొంతెత్తి నిలదీస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,000 మంది ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్న కాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అన్న లోకేష్ అన్న యువగలం పాదయాత్రలో పీసీ ఆస్పిరెంట్స్ మేమందరం అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన పెట్టి అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఊహిస్తున్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులన్నీ పరిష్కారం చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. తక్షణమే నిరుద్యోగుల యొక్క ఆవేదనను, ఆక్రందనను, ఆందోళన అర్థం చేసుకుని మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకపోతే మాత్రం ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తా. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డివైఎఫ్ఐగా హెచ్చరిక చేస్తూ తక్షణమే సమస్య పరిష్కారం అని చెప్పి అడుగుతున్నాం. ఈ నెల చివరిలో కనుక మెయిన్స్ మీద రూట్ మ్యాప్ చెప్పకపోతే ఏప్రిల్ 1 నుంచే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వస్తాం, అన్ని జిల్లాలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.